నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో నిన్న ఈద్ ప్రార్థనలు ప్రారంభమైనప్పటి నుంచి ఈరోజు ఉదయం వరకు మనం చూసుకుంటే కానీ ఇరాన్ దాడులు కొనసాగాయి అన్నమాట. అలాగే కువైట్లో పవిత్ర రంజాన్ మాసం జరుపుకుంటూ ఉన్నారు. అలాగే సాటి ముస్లిం దేశం పవిత్రంగా ఈద్ పండుగైనా జరుపుకోవాలని చెప్పేసి ఏమాత్రం ఆలోచించకుండా ఇరాన్ దేశం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన దాడులు కొనసాగించిందనమాట. అలాగే దీనికి సంబంధించి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశం నిర్వహించి అలాగే గడిచిన 24 గంటల్లో ఏం జరిగిందని చెప్పేసి కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయి. అలాగే కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత వాటిని గుర్తించి వాటిని గాల్లోనే పేల్చివేశామని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆల్ ఉత్మాన్ గారు అయితే ప్రకటించడం జరిగింది. అలాగే వివరాల్లోకి వెళితే ఒక క్షిపణిని విజయవంతంగా గాలిలో పేల్చివేస్తే మొత్తం 25 డ్రోన్లు కువైట్ గగనతలంలోకి ప్రవేశించాయని చెప్పేసి వాటిలో 15ను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాలిలోనే పేల్చివేయగా 8 డ్రోన్లు మనం చూసుకుంటే ఎటువంటి ముప్పు లేని బహిరంగ ప్రదేశాలలో ఎడారి ప్రాంతాలలో పడి కూలిపోయాయని చెప్పేసి వాటిని ప్రస్తుతం కువైట్ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే మరొక 2 డ్రోన్లు మనం చూసుకుంటే కానీ కువైటు మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీని లక్ష్యం చేసుకొని 2 డ్రోన్ దాడులు జరగడంతో అనేక యూనిట్లలో అగ్ని ప్రమాదం సంభవించి స్వల్పంగా నష్టం వాటిల్లిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లో ఉన్న భారతీయులకు ఒకటే విషయం చెప్తూ ఉన్నాను, ప్రజల మీద ఇరాన్ దాడి చేయడం లేదు. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఇంకా శబ్దాలంటాయా, గాలిలో మనం చూసుకుంటే క్షిపణులను కానీ డ్రోన్లను కానీ పేల్చినప్పుడు ఆ యొక్క సౌండ్ ఏదైతే ఉందో ఆ యొక్క పేలుడు శబ్దం వస్తుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్లో అక్కడ బాంబులు పడిపోయాయి, ఇక్కడ పడిపోయాయి, ఓఎమ్మ ఏదో అయిపోతుందని చెప్పేసి కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏమీ కాదు, కువైట్లోని ప్రజలందరూ సేఫ్ అన్నమాట. దీనికి ఇరాన్ కూడా హామీ ఇచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.